అందరికీ నమస్తే మన ముచ్చట్ల ఛానల్ కు స్వాగతం. రోజా రాజకీయాల గురించి సినిమాల గురించి ఆ ముచ్చట్లు ఈ ముచ్చట్లు అని చెప్పి నాకు గిట మస్తు ఆస్ట్ వస్తుంది. ఇంకో దిక్కు మా టీం వాళ్ళు కూడా మొన్న నువ్వు మేడారం పోయి మంచి ఒక్కదాన్ని ఎంజాయ్ చేసి వచ్చినావు, మమ్మల్ని ఇడిసబెట్టి అని కూడా నా మీద మస్తు ఏడ్చారు. అందుకే ఓ పారి మీ ఊరు చూపిరా, మంచిగా ఇంత కళ్ళుబొట్టు తాగి చెట్టు కింద కూర్చొని కోడి చికెన్ బగారా బువ్వ తిని వస్తాము అని అంటే రారన్న ఎంత ఖర్చు అవుతలేవని పిలిచిన. పొద్దుగాలనే వెళ్ళినామని ఫోన్ చేసిరు. ఊరంతా లేవక ముందుకు నేను లేచి మంచిగా నెత్తిమికని తానం చేసి మంచిగా తయారై ఉన్నా. ఇంకేడు గౌడ్ సాబన్న కూడా చెప్పిన కళ్ళు తీసి పెట్టమని. కళ్ళు అన్నది మరి ఈడ చూసినా ఈడ చెట్లు ఆ చెట్లు పిచ్చి చెట్లే కనబడతాయి. మరి కళ్ళు తాగుదా అంటావా? నీళ్ళే కలుపుతా చెట్ల నీళ్ళే. ఏ ఆదివారం కదా పొద్దున్నే తీసిండొచ్చు. అవసరం మీరు తాగుతారా కళ్ళు? తాగనే సార్ తాగండి సార్, కొంచెం కిడ్నీలో రాళ్ళు పడిపోతాయి. ఏమో మురళన్న అందరికంటే మొదలే వచ్చినా అని అన్నాడు, మరి ఎక్కడ పోయిండో ఏమో. ఆగో సప్పుడు పాడుగా ఇక్కడ పడుతుంది దయ్యాలు గిట్ట ఏమన్నా ఉన్నాయి ఏమి నన్ను వచ్చి కదా. ఆగు అప్పుడు ఈయన వస్తుంది కానీ మంచిగానే వస్తలేడు. ఉన్నాడా పోయిండా? మురళన్న చెట్టు మీద ఎందుకు అది కళ్ళు వచ్చే చెట్టు కాదే, కళ్ళు వచ్చే చెట్లు గిట్ల పడుతున్నాయి. ఈ సింగారం సలా ఉన్న దిగు దిగు నువ్వు. ఈ తాగక ముందుగా గిట్లా చేస్తుండు, తాగినాక ఇంకేం చేస్తాడో ఏమో. ఓ అన్నా ఈ పట్నం కాదన్నా పల్లె. హాయ్ చెప్పినా దిగు. తాగక ముందుకే గిట్లా చేస్తుండు, తాగితే ఇంకెట్లా చేస్తావన్నా నువ్వు? సట సట ఎక్కనైతే ఎక్కినావు, ఎట్లా దిగుతావు దిగు. ఓ సార్లు రారి రారి వద్దంటే షెట్టింగ్ నువ్వు మురళన్నా దిగు వస్తలేదు. అందుకని అందుకని ఇక కింద పడగలన్న. ఓ ఇచ్చారు సారు ఆయనతో నువ్వు పడేవాళ్ళ ఇద్దరిని లేపుతా, అందుకు ఇప్పుడు వాళ్ళని పిలవాలి. ఆగు ఆగు మెల్ల మెల్ల. అయ్యారు ఈసారి పొద్దుగాలని వెళ్ళామన్నారు, ఈయనేమో చెట్లు పుట్లు ఎక్కుతుండే జర అయితే జారి పడుతుండే. 5 గంటలకు లేచినాము, సారే లేట్ చేసిండు. మీ మొక్కలు చూసుకున్నాడు సలగుండా. పొద్దుగాలనే కళ్ళు తెప్పిమన్నారు, కళ్ళేమో పుల్ల కాబట్టి ఆ గమ్లైనేమో పోరి కుండలి అని ఆయన నన్ను తిడుతుండు. నన్ను తిప్పిస్తానికే ఉర్రా అయితారా మళ్ళీ గిరాకుండా అని కాదమ్మా. ఇంతసేపు కళ్ళు కళ్ళని కొట్టుకుంటే కళ్ళు ఎడ వాడైంది. అదేంది పొద్దుగాలనే తీపిచ్చి పెట్టిన కళ్ళు ఉంది సూపర్ ఉందిరా. కళ్ళు మాత్రం వస్తుంది. తాగే ఎక్కిన చెట్టు ఒక్కనే ఎక్కిన. అటు కళ్ళు ఇటు కోడి అన్ని తయారున్నాయి. ఇలా మా ముచ్చట్ల దావత్ అంటే ఏంది, మా వాళ్ళు తెరనికి ఎట్లా ఎంజాయ్ చేస్తారు, ఇలా రాసేటోళ్ళు ఎడిటింగ్ చేసేటోళ్ళు కెమెరాలు అందరినీ మీకు చూపించేస్తా. చలో మా వాళ్ళకి ఇట్లనే బాగా ఒక అమ్మాయి ఉండేనా కుసంపల్లి, మంచిగా ఉండే అమ్మాయి. ఇట్లా కాకుండా జర ఎప్పుడు చూసినా ముఖం కడిగినట్టు మంచిగా కానొస్తుంది. అయితే ఏమైంది, అందరూ రాంగ పొంగ ఆడతో వాళ్ళు కలిసిన వాళ్ళ ఇంకా మంచిగా ఉన్నారు రజ్జు మంచిగా కనిపిస్తారు అది అని అంటే పాప మేము ఊరేసుకొని చచ్చిపోయింది. అందరూ మంచిగా ఉన్నారు ఫీల్ అయింది. చచ్చిపోయింది నాకేం కాదు. ఇక మురళి సార్ ఇక కుండ తెచ్చిన సార్. రైట్ కుండ వచ్చినావుగా, మంచిగా కుండ చికెన్ చేసుకుందాం మనం. ఫస్ట్ చికెన్ సార్. ఓకే, చికెన్ వేసిన తర్వాత పచ్చిమిర్చి. ఓకే, పచ్చిమిర్చి వేసిన తర్వాత ఇంత పసుపు సార్. తర్వాత ఓకే సార్. ఇట్లా ఎగిరి అన్న కాలుతుంది. ఏం కాదు, వయసు వెళ్ళాడు ఎట్లున్నారా అటే పోయిందాడు. కళ్ళు తీసుకురా. కళ్ళు మాత్రం ఎగ్దం ఉందిరా. వాట్సాప్ మాత్రం మంచిగా ఇచ్చాడు. ఒక 50 రూపాయలు ఎక్కించినా తప్పలేదు. మంచిగా బుక్ అవుతారు. తాగనుకుంటా సారు ఎంత ఆనందం అవుతున్నాడు. ఏం చేసాం పెద్ద మనిషి అదే చెప్తున్నా ఇప్పటిదాకా తాగనుకుంటా తాగిద్దా అవుతున్నాడు. చికెన్ చెప్తున్నా దాని ఏం చెప్తున్నాడు చూసినా కొడుకు ముందుకే తింటున్నాడు అన్న. నాగరమ్మా నాగడు ఒక్క పని చేస్తలేడు. మురళి కూడా రమ్మని వస్తున్నా సార్.
ఏం పని సార్ చెప్పురి సార్ వస్తాం సార్ పిలువరి సార్ వస్తాం సార్ ఆకి కదే ఇలా బుడ్డు ఉంది ఏదన్నా ముఖ్యాన్ని ఇంత తినటానికి ఏమేమి వస్తుంది కానీ ఆకలి అవుతుంది. సారీగా ఇంకా అన్నం తింటే నిమ్మలం అవుతుంది. మగ్గ ఆకలి అవుతుంది చెప్పండి. రావా సూపర్ అండి నా మస్తు చేసినాం. ఆయన పనంతా మొత్తం నాకైపోయారు. ఈ ముఖం సార్ ఉన్న పని అంతా నేను చేసి వంట చేసి ఇక్కడ మీద మీద చేతులు కలపంగానే అయిపోతుందా? కుండ చికెన్ చేసినా ఈ చికెన్ చేసినా చేసినావు సార్ కమ్మ కళ్ళ అరే కళ్ళు ఆగినారా? నేను మొత్తం పని 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 చెప్పు కూడా పనేనా? పొద్దున్న అసలు గ్యాప్ ఇచ్చినావా? కార్లు ఎక్కిన కాంచి తినేదాకా రికామ్ లేకుండా పని చెప్పినామా? అరే ఏంద్రా మీరు కుండ చికెన్ తిన్నారు ఆ చికెన్ తిన్నారు. ఆకులు తీసుకురా మొత్తం దింపినావు ఇప్పటిదాకా. నేను రాను బాబు, అయ్యో బాబు నేను ఆఫీస్ లో కూర్చుంటాను. రారా దావతనండు అరే మీరు ఏంద్రా ఆఫీస్ అనుకున్నా, నేను ఏదో మీకు బయట తీసుకొచ్చి ఇచ్చేసిన అంటే పని చేసినట్టున్నారు. మీద మీద ఇట్లా అన్నం అయిపోయి మొత్తం మేమే ఎత్తివి. వెళ్ళొద్దు, సిటీలు వేసుకుందాం. ఎవరి కలవాలి అంతే. కళ్ళు పోయి ఈ కళ్ళన్న పోయిరా రే. ఇంకెంత తాగుతావు? సార్ కళ్ళు స్టోన్స్ ఎట్లయింది సార్? అరే తాగండి రా. మీరు వచ్చారు గమ్మత్తుగా, మీరు అందరూ 2 లోట్లు టేస్ట్ చేసిండు. ఎంతసేపు? 5 నిమిషాలు ముంగట పోతే సార్ అంటే అట్లా నడవదమ్మా. మేడ్చల్ అయితే ఏదైతే 8 గంటలు ఉండాలి అని మాట్లాడతాడు. అరే ఇది మంచి లేదు, ఇది నచ్చలే అమ్మ నాకు. మొన్న సండే పూట ఆఫీస్ రమ్మన్నాడు రా. అరే మాకు లేదు కాదు, గర్ల్ ఫ్రెండ్ లేరు కాదు సార్. అట్లని బయటగా మాకు ఉండే రెస్ట్ తీసుకోతా మేము ఉండదా? ఫిబ్రవరి 14కి రమ్మన్నా ఆఫీస్కు. ఆయనకు ఎవ్వరు లేరు, అది కూడా ఒప్పుకుంటాము. అలా బాధ అనిపిస్తుంది కదా అన్న. ఇప్పుడు తాగి మాట్లాడుతున్నాం కాదు, నిజం మాట్లాడుతున్నాం. నిజం చెప్పరా? అరే నాకు మాత్రం మీరు తాగి మాట్లాడుతున్నారా? మీరు ప్లాన్ వేసారు కానీ బాగా నువ్వు తాగినవారా అంటే 3 గ్లాసులు తాగింది అంతే కానీ, 3 గ్లాసులు తాగింది అంతే కానీ ఆయన నిజం మాట్లాడు. అరే రే ఇగో తాగితే తాగిన సార్ అట్లా తాగమని తాగింది మీరే. అరే జిస్ట్ వెళ్ళట్టుందిరా నాకు మీరందరు కలిసి. చికెన్ బాగుంది సార్. ఆ గౌడ్ సాబ్ చెప్పినావా? చెప్పినా సార్. డాక్టర్ మొన్న కళ్ళు అవ్వమన్నారు, అందుకే ఇప్పుడు పొద్దుగాల వచ్చినప్పుడు నేను దాగరా నాకు వద్దురా అనవసరంగా చెప్పినావు. ఎందుకు వీళ్ళు ఎంప్లాయ్ తెలుసు కానీ కొద్దిగా కళ్ళు తాగా అన్నారు కదా సార్. అందం ఉన్నట్టు ఏం తిండి సార్? చికెన్ ఇప్పుడే ఫస్ట్ టైం తింటురా సార్? సూపర్ అయిందమ్మా. ఎట్లా తినబుద్ధి అవుతున్నా కనీసం అడవిలో అన్నం పెట్టుకోలే, మరి తిండి పెట్టుకోమ్మా. ఇంకొండి నువ్వు కష్టపడ్డావు అని కూడా అంటలేవు. అదే నేను పడేసారు అది అంటే నేను పని చేస్తలేరా? కల్లా నా పైసలు తాగుతుండ్రా బరాబర్. నా పైసలు నేను తాగుతున్నా. నా పైసలు మా పైసలు సార్. అది మందు కాదన్నా, మా రక్తం మా రక్తం మా రక్తం అంటే అడగద్దారా? అడగద్దు. అదే మా కాదు, అది ఆఫీస్ అనుకున్నారా అదైతే ఇల్లు అనుకున్నారా? అరే మీరు బాగుపడితే ఇప్పుడు జిల్లు ఫుల్ జీతాలు ఎవరి వల్ల వస్తున్నారా? నేను కట్ చేసే వాళ్ళనే వస్తున్నాయి. లీవ్ అడద్దు. కట్ చేయడం వల్లనే వస్తానే శ్రమజీవుల రక్తం మళ్ళా ఉందిరా. అరే మీరు ఏమని ఒరురా బాయ్, మీరు తిని తాగాక ముచ్చట. ఓ ప్రసాద్ సార్, ఎప్పుడన్నా అట్లా అంజలి బార్ ముందరికి వెళ్ళిపోతుంటే ఎప్పుడన్నా బండి ఇట్లా కింద పడి టక్కర్ అయినట్టు ఏమైనా అనిపించిందా? ఏదైనా బుల్లెట్ బండి వచ్చి గుద్దినట్టు, బ్లూ కలర్ బుల్లెట్ బండి వచ్చి గుద్దినట్టు, అలా చేయకి ఏమైనా ఎండి బ్రాస్లెట్ ఉన్నట్టు ఏమన్నా కళ పడదా ఎప్పుడన్నా? అంటే నాకు కళ పడతా అంటున్నారా లేకపోతే జరిగే చెప్తున్నారా? మీ కళ నిజం చేద్దాం అనుకుంటున్నాం సార్. అందరు నామకాలు ఏం చూస్తున్నారా? చూసుకోనా కళ్ళు కొట్టకూరే ఈ వల్ల అసలు ఏది కూడా పోతలేరా? అద్దరా నీ మమ్మీతో రాపరాప వేస్ట్. తిన సార్
తినరా సార్ నాకు వినకు తినట్టు సార్ నిజంగా అనుకుంటా లెగ్ పీస్ పట్టుకున్నాడు మనసు అన్నం మిగిలే కిలో చికెన్ మిగిలే కళ్ళు కాళేశ్వరం పెట్టొచ్చు ఎత్తుకపోయింది ఆయన పొద్దుగాల చెప్పినా కదా అందరిని మా వాళ్ళని తోలుకొచ్చి నన్ను ఎవరెవరు ఏం చేస్తారో చెప్తా ఇప్పటిదాకా జర అలిగిపోయింది చూడు ఆయన మా అడ్మిన్ సార్ చిన్న సోక్ల వాడు ఇగో గీననే మా ఎడిటర్ నేను చేసిన ఎక్స్ట్రాలని ఎడిట్ చేస్తాడు గీనని అవో మా డైరెక్టర్ ప్రొడ్యూసర్ కర్మ కర్త క్రియ తెర ముందు నేను యాక్టింగ్ చేస్తా కదా తెరనుకో ఆయన యాక్టింగ్ చేస్తాను అన్న అవి చెప్పే తోపు టాలెంటెడ్ ఉంటాడు మన అన్న ఇంకో యాక్టరు మనకి ఎప్పుడన్నా ఏమైనా స్కిట్లకి అవి జర హెల్ప్ చేయన్న వాయిస్లీ అన్న అని అంటే అప్పుడప్పుడు ఆపద్దని మొదలు లెక్క వస్తాడు ఇగో గీన మా హెచ్ఆర్ అన్న జీతాలు కట్ చేశారు గీననే 5 నిమిషాలు జర్ర లేట్ అయిదానంటే ఈయననే ఆయన రాగానే ఆగడు ఇగో ఈయన మా ఇంకో కెమెరా అన్న ఓ భరత్గా నువ్వు గిట్టరా మేడారం జాతరనే పోయినప్పుడు నాకు జాతర ఇవ్వాలి దావత్ ఇవ్వాలి ఏం చేయలేదు నేర్చి తెచ్చిండు దా కూర్చుందా దా 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 పాపం పొద్దున్న నుంచి పోరాడు మస్తు చిన్న కష్టపడలే కూసో కూసో ఆగిరన్నా అన్నా ఇగో గేగైన సోకుల పడుతుంది అడ్మిన్ సార్ ప్రసాద్ సార్ ఆయన అందుకే అన్న దొలకరాకుర్రా నాయన అని అంటే నువ్వే దొలకొచ్చినావు ఏం ఏందేమో ఈయన ఏం మనిషి ఉన్నాడేమో ఆన్నే ఉన్నాడు మెల్లగా మాట్లాడు చూసిరు కదా ఇదే మా దావతు గింతే మా వాళ్ళది ఎప్పటికి ఇట్లే ఉంటది ఇంతే ఎంజాయ్ చేసుకుంటాం మీకు ముచ్చట్లు అందిస్తాం ఇంకిన్ని ముచ్చట్లతో మళ్ళా కలుద్దాం